హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి డిఎస్సి రిక్రూట్మెంట్ అయితే జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏపీ టెట్ అక్టోబర్ 2025కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏపీ టెట్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది ఎవరి కోసం? రేపు అన్న రోజున డిఎస్సి రాసి అందులో జాబ్ కొట్టాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మ్యాండేటరీ పాయింట్. మీరు డిఈడి కంప్లీట్ చేసినా, బీఈడి కంప్లీట్ చేసినా మీకు సంబంధించిన టెట్ అయితే క్వాలిఫై అయి ఉండి తీరాలి. దీనివల్ల లాభం ఏంటంటే డిఎస్సిలో 20% ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు టెట్లో వచ్చిన మార్కుల మీద బేస్ అయి ఉంటుంది. టెట్ క్వాలిఫై అయి ఉండడానికి మ్యాండేటరీ పాయింట్ ఏంటంటే మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కనుక 90 మార్కులు వచ్చి ఉండాలి. అలాగే బీసీ వాళ్ళైతే కనుక 75 మార్కులు వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక 60 మార్కులు వచ్చి ఉండాలి. ఈ విధంగా మేము ఆల్రెడీ క్వాలిఫై అయిపోయామంటే కనుక మీ ఇష్టం, మళ్ళీ రాసుకోవడం కూడా మీ ఇష్టమే. ఎందుకంటే స్కోర్ పెంచుకోవడానికి కావాలనుకుంటే రాసుకోవచ్చు. అలాగే ఒకసారి క్వాలిఫై అయిన వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. యాక్చువల్గా 2011లో టెట్ స్టార్ట్ అయిన తర్వాత 2021లో దానిలో ఒక మోడిఫికేషన్ చేశారు. జీఓఎంఎస్ నెంబర్ 69 ప్రకారం ఒకసారి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్నది. ఇంకా స్కోర్ పెంచుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఇక ఈసారి టెట్ ప్రత్యేకత ఏంటంటే ఇన్ సర్వీస్ వాళ్ళు కూడా ఈసారి టెట్ రాసుకోవడం మ్యాండేటరీ పాయింట్. మీ యొక్క సర్వీసు 5 సంవత్సరాలు పైబడి ఉంటే కనుక ఇంకా మీరు కంపల్సరీగా టెట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇది ఒక మ్యాండేటరీ పాయింట్ కింద అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం. కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎప్పుడు ఉండే పద్ధతి ప్రకారం అయితే కనుక మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇదివరకు మీరు ఏమైనా టెట్ రాస్తున్నారా అని చెప్పి దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లు అడుగుతున్నారు. ఆ విధంగా అయితే కనుక అవే అనుకోవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక విండో ఓపెన్ చేస్తాం ఫర్దర్గా అని చెప్పి నోటిఫికేషన్లో చెప్పారు. దాని ప్రకారం జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్లోను, మున్సిపాలిటీస్లోను, అలాగే అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడానికి అవకాశం ఉందని చెప్పారు. ఇక ఎగ్జామ్ ఫీజు అయితే కనుక ప్రతి పేపర్కి 1000 రూపాయలు, మీకు 2 రకాలైన పేపర్లకు అర్హత ఉంటే 2000 రూపాయలు అలా విడివిడిగా కట్టి తీరాలి. అలాగే ఫీజు నాన్ రిఫండబుల్, అంటే మళ్ళీ తిరిగి రాదు ఒకసారి పే చేసిన తర్వాత. అలాగే అప్లికేషన్ సబ్మిషన్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉండదంటే వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. అలాగే మీరు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పేపర్ 1A దీనికి డిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 1B ఇదే డిఎడ్ని మీరు స్పెషల్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. 2A అంటే బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. 2B అంటే ఇదే బీఈడీని స్పెషల్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఈ విధంగా మల్టిపుల్ అర్హతలు ఉంటే కనుక మల్టిపుల్గా ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి డెడ్లైన్ వచ్చి నవంబర్ 23వ తారీఖు. అలాగే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చి అవైలబిలిటీలో 3వ తారీఖు డిసెంబర్ నుంచి పెడతా ఉన్నారు. ఇక ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చి 10వ తారీఖు 12వ నెల నుంచి అయితే జరుగుతుంది. అలాగే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలి అనుకుంటే మన నేచర్ కంప్యూటర్స్ ఏదైతే కనుక ఈ ఎంటైర్ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. సంబంధిత డాక్యుమెంట్స్తో నేరుగా వచ్చి అప్లై చేయొచ్చు. సమాచారాన్ని మనం వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.